అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. సాధారణంగా మన ఆడవాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుందండి. ఏదన్నా పనున్నది అంటే ఎర్లీ మార్నింగే నిద్ర లేచిపోతాం. సాధారణంగా నేను రెగ్యులర్‌గా 5 కల్లా నిద్ర లేస్తానండి. కానీ కొంచెం ఈ పర్ణశాల ఫంక్షను ఇది పెట్టుకునేసరికి ఇంకా ముందే మెలుకువ వచ్చేస్తుందండి. ఈరోజైతే 4కి మెలుకువ వచ్చింది. ఇంకా అలా ఒక గంట సేపు ఇంట్లో పనులవి చూసుకుని బయటకొచ్చేసరికి ఇప్పుడే తెల్లవారుతోందండి. ఇక నిన్నటి పాలు ఉన్నాయన్నమాట అండి. అయ్యేమో పొయ్యి మీద పెట్టి ఉదయమే అంబలి కాసేస్తానండి. ప్రతిరోజు రెగ్యులర్‌గా పాలతో సమానంగా అంబలి గిన్నె కూడా పైకెక్కేసేస్తది. మా పెరట్లోని వాము చెట్టు బాగా ఏసుకుపోయిందనమాట అండి. మొత్తం అంతా పెరడంతా పాకేస్తోంది. ఆ వామాకులు కూడా ఒక 4 గుత్తుల్లాగా వేసేస్తున్నాను. సోడంబలి కూడా అయిపోయిందండి. నిన్ననే మిల్లు పట్టించామనమాట. ఏవండీ పని ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారం విషయంలో సాధారణంగా అశ్రద్ధ చేసేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే ఫుడ్ పర్ఫెక్ట్‌గా తీసుకున్నామో పనులు కూడా ఇంకా యాక్టివ్‌గా చేయగలుగుతామండి. మనం తీసుకునే ఆహారంలో ఏదైనా బలమైనది ఉంది అనంటే ఈ రాగి జావే అని అనుకుంటానండి నేను. నిజంగా చెప్తున్నా. అందుకని మేము అస్సలు మిస్ అవ్వం, మానమండి. పొద్దున్నే అంబల దాకా పైకెక్కేస్తది. పొయ్యెక్కేస్తదనమాట అండి. ఏవండీ ఇప్పటి వరకు మన ఫ్యామిలీలో ఎవరికన్నా అలవాటు లేదనుకోండి సోడి జావ, అలవాటు చేసుకోండి. నేను ప్రతిసారి కూడా మీకు చెప్తూ ఉంటాను. ఇలా చూపిస్తూ ఉంటా. మిల్లు పట్టినప్పుడు కూడా ఇంకా వివరంగా చూపిస్తూ ఉంటా. ఇవివి ఇంగ్రీడియెంట్స్ అని చెప్పి. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నానుగా అవన్నీ ఏం వీడియో తీసుకోలేదు. మామూలుగా చెప్పేస్తాను. రాగులు 1 కేజీ, సజ్జలు 1/2 కేజీ, జొన్నలు 1/2 కేజీ. ఇక సోయా, పెసలు, మినుములు, బార్లీ, సగ్గుబియ్యం ఇవి ఆప్షనల్ అండి. ఒకవేళ వేసుకోదలుచుకుంటే పావు కిలో అవి కూడా యాడ్ చేసుకోండి. సోయా థైరాయిడ్ ఉన్నవాళ్ళు సోయాని అసలు యూజ్ చేయకూడదు. మేమైతే ఇవన్నీ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపేసి మిల్లు పట్టించేసేస్తామండి. ఏవండీ అన్నీ కలిపి మిల్లు పట్టటంతో సహా రూ. 300 అవుద్దండి. అంతే. నెల రోజులు వస్తదండి. నాకు ఒక అలవాటు ఉంటుంది. సోడంబలి మేమే కాదండి. అంటే నేను, మా వారు, మా మరిది గారు మాత్రమే కాదు. నరసమ్మ, ఎవరన్నా కప్పి వీళ్ళు వచ్చినా సరే వాళ్ళకి కూడా అంబలి ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది కొంచెం బలమైన ఆహారం అండి. మామూలుగా మనం ఇడ్లీలు, దోసలు, గారెలు, వడలు ఇయన్నీ తిన్నా కడుపు నిండుతది. పోషక పదార్థాలు తక్కువ అందుతాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అందుతాయి. ఈవెన్ అన్నంలో అయినా అంతే కదండీ! కానీ రాగి జావలో మాత్రం బలమైన పోషక పదార్థాలు ఉంటాయి. పైగా మనం ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి ఇంకా బలవర్ధకమైన ఆహారం అవుతది. తప్పకుండా ఇప్పటి వరకు ఎవ్వరికన్నా అలవాటు లేకపోతే మాత్రం కంపల్సరీ అలవాటు చేసుకోండి. ఒక కేజీకి తెప్పించుకుని చూడండి సరిపోద్ది. కేజీ రాగులు, ఒక 1/2 కేజీ సజ్జలు, ఒక 1/2 కేజీ జొన్నలు తెప్పించుకుని మెత్తగా మిల్లు పట్టించుకోండి. నీళ్ళు ఎసరు పెట్టుకోండి. అంత ఉప్పు వేసుకోండి. మామూలు నార్మల్ వాటర్‌లో ఒక కప్పుడు పిండిని పౌడర్‌ని డైల్యూట్ చేసేసి ఇలాగా ఆ ఎసట్లో వేసేయండి. చిక్కగా అయిపోద్ది. వెంటనే 2 మినిట్స్‌లో అయిపోద్దండి. దీన్ని ఉడకపెట్టుకుని పక్కకు పెట్టుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకొని తాగేస్తామండి. ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ కాఫీ ఒకటి కలుపుకొని ఇక పనిలోకి దూకుతానండి. వేళ ఉదయమే ఈ సోఫా కవర్లు తీసేయటం ఈ పనులన్నీ కూడా చేసేస్తున్నానండి. మధ్య మధ్యలో ఇవి ఉతికిస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో బాగా రెక్క పురుగులు ఒకటి బాగా వస్తున్నాయండి. అంటే కొంచెం చినుకులు పడి అట్లా ఉన్నది కదా! ఎంత శుభ్రం చేసినా అండి ఈ సోఫాల జాయింట్‌ల్లోకి ఆ రెక్క పురుగులు వెళ్ళిపోతాయి. ఆ రెక్కలు వెళ్ళిపోతాయన్నమాట. ఒకసారి ఇవి కూడా ఉతికించేద్దాము అని చెప్పి అన్నీ తీస్తూ ఉన్నాను. అదిగోండి చూడండి ఎలా ఎగురుతున్నాయో. ఆ రెక్కలనమాట అండి అవి. ఈ మాత్రం చాలా తలనొప్పి అండి ఈ రెక్క పురుగులతోటి. సోఫా కవర్లన్నీ కూడా మంగ వస్తది. మంగకి ఇచ్చేస్తాను ఇప్పుడు ఉతకటానికి. ఇదిగోండి మా మంగమ్మ ఉతికేస్తుంది. నాకు ఇది వాషింగ్ మిషన్ బ్రేక్ అయిపోయి పాడైపోయిందండి. ఆ మంగే ఉతుకుతుందనమాట. నిజానికి జెంట్స్ బట్టలే ఉతుకుతుంది తను. మిగతా ఏమో మిషన్లో వేస్తాను. మిషను పాడైపోయింది. కొత్తది తీసుకోవాలండి. ఇక మంగమ్మే అన్నీ ఉతకటం.
ఇంకా ఉతకడం అంటే అలా ఇలా కాదు, శుభ్రంగా రుద్ది రుద్ది ఉతుకుద్ది, గంట సేపు ఉతుకుద్ది. బాత్తనే ఉంటుందండి టప్ప టప్ప. నేనేమో వాయిస్ చెప్తున్నాను అనుకో, మంగా కొంచెం నెమ్మదిగా బాదమ్మా అంటాను. అలా బాదుద్ది, బాది ఉతుకుద్ది. మా మంగకి ఇది ఉంటుంది చూడండి, స్మెల్ వచ్చేది వేస్తాము కంఫర్ట్. ఎంత ఇష్టమో అస్తమాను కంఫర్ట్ అని అడుగుతూ ఉంటుంది. నేనేమో ఎక్కువ వాడకూడదమ్మా కంఫర్ట్ అని అంటాను. తెస్తానండి. ఈ నీళ్ళు ఇటే వేసేసాయి, కడిగించేస్తానులే. ఇక ఇదంతా నరసం వచ్చి మొత్తం కడిగేస్తుంది ఎట్లాను, ఇక్కడ వేసేసాయి. ఇవన్నీ కూడా కడిగించాలండి మొత్తం. కొంచెం 2 రోజుల నుంచి వర్షాలు పడ్డాయండి, పైనుంచి ఈ ఆకులు ఇవన్నీ పడి చూడండి ఎంత ఎలాగైపోయిందో. ఇక నరసమ్మ వచ్చిన తర్వాత ఈ కడిగే డ్యూటీలు ఇవన్నీ నరసమ్మ అయ్యండి. చీపుర్లు కూడా తడిచిపోయినాయి. కొంచెం జాడిచ్చిన నీళ్ళు ఇటు వేసేయమన్నాను, ఈలోపు కొంచెం నానుద్ది కదా. ఈవేళ ఎండ వచ్చింది, పర్వాలేదు. ఎండ వచ్చిందంటే కొంచెం బట్టలు అవన్నీ కూడా ఆరిపోతాయిలేండి. మా ఇంట్లో హాల్లో పెద్ద గజలక్ష్మి అమ్మవారి ఫోటో, తంజావూరు ఫోటో ఉంటుందండి. ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాల వేశాను. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ పాడైపోయినాయి అని తీసేసి లవంగాల మాల వేశాను కదా. అయితే ఆ దండని అలానే ఉంచానండి, ఎందుకంటే పైనంతా డ్రై ఫ్రూట్స్ ఉన్న దిగువన యాలకులు లవంగాలు ఉన్నాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్క యాలక కానీ లవంగం కానీ ఇట్లా ఊడదండి. ఈ పైన డ్రై ఫ్రూట్స్ అయితే ఇక పాడైపోయినాయి. చానాళ్ళు అయిందిలేండి మాల వేసి, ఇంచుమించు సంవత్సరం అవుతుందేమో, కొన్ని నెలలు అయితే అవుతోంది. నిజానికి డ్రై ఫ్రూట్స్ అయ్యి దండ వేసిన తర్వాత అవి తినేస్తారంట, డ్రై ఫ్రూట్స్ అయ్యి తింటారంట. మనమేమో అమ్మవారికి దండ వేసాం కానీ అట్లానే ఉంచేసాం. ఇప్పుడు ఈ దండం తీశాను కదా, ఇది కూడా జాగ్రత్త చేసుకుంటానండి. ఈ లవంగాలు యాలకులు మాల వరకు కట్ చేసుకుంటే ఏదన్నా ఫోటోకి దేనికన్నా యూజ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో కట్ చేస్తున్నానండి. కానీ ఈ మాలలు భలే సువాసన వస్తూ ఉంటాయండి. ఈ లవంగాలు యాలకుల మాల మాత్రం అండి, అలా దగ్గరికి వెళ్తే చాలు మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని ఉంచుతున్నానండి. ఇంత ఎండిపోయినా సరే ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉన్నదనమాట అండి. ఈ పైన బెల్స్లా ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసి ఉంచుతున్నా. ఇప్పుడు బిజీలో కాదులేండి, కొద్దిగా ఖాళీ టైంలో ఆ బెల్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ దండలాగా తయారు చేస్తాను. ఇక ఫంక్షన్ అనగానే మనం ఫస్ట్ చూసుకునేది ఏం చీర కట్టుకోవాలి. మగవాళ్ళది ఏముందండి, ఓ ప్యాంటు ఓ షర్టు రెడీమేడ్ అయినా కొనేసుకుంటారు. మనకు అట్లా వీలవ్వదు కదండి, శారీ అయితే కొనుక్కుంటాం. ఇట్లా కొంచెం మంచి చీర అంటే బ్లౌజ్ కంపల్సరీ కుట్టించుకోవాలి. ఇప్పుడు కుట్టుకునే అంత టైము ఓపికలు ఇవ్వండి, మెయిన్ టైం లేదండి. అందువల్ల టైలర్కి ఇచ్చేసే కుట్టిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆవిడ బాగా కుడుతున్నారు అని విన్నాను అనమాట. ఆవిడ దగ్గరికి బ్లౌజ్ పంపిస్తున్నానండి. ఈ శారీ నిజానికి సంధ్య తీసుకుందనమాట. మదర్స్ డేకి ఇద్దరం ఇచ్చి పుచ్చుకున్నాము. ఇది చిల్లపల్లి సిఎంఆర్లో 50% ఆఫర్లో తీసుకున్నామండి. ఇది 14,000ది 50%కి 7,000కి వచ్చిందనమాట. దీనికి బ్లౌజ్ ఏమో ఈ గ్రీన్ వచ్చింది, పళ్ళు అండ్ బ్లౌజ్ 2 కూడా గ్రీన్ వచ్చిందండి. మొత్తం శారీ అంతా బార్డర్లెస్గా ఇలా బుట్టీస్ తోటి వచ్చింది. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ చెక్స్, చాలా లైట్ వెయిట్గా ఉన్న మంచి పట్టు చీర అండి. ఇక ఈ సమ్మర్కి ఇటువంటిది అనుకోండి మనం ఈజీగా క్యారీ చేస్తాం ఫంక్షన్లో. అందుకని ఇదిగోండి బ్లౌజ్ కట్ చేస్తున్నాను అనమాట. అయితే బ్లౌజ్ మాత్రం కొంచెం ఏమన్నా డిఫరెంట్గా కుట్టించుకుందామా అని ఉన్నది. మాకు ఇక్కడ భీమవరంలో పెద్ద టైలర్స్ ఎవరు నాకు పెద్ద తెలియదండి, నేనే కుట్టుకోవటం వల్ల అంత ఐడియా లేదు. అయితే ఒక ఆవిడ చాలా మోడల్స్ కుడుతున్నారు అని చెప్పారనమాట. ఆమెకి ఈ బ్లౌజ్ పంపిస్తున్నాను. అలానే ఫోన్లో అడిగాను, ఏదన్నా మోడలు మంచిది ఉంటే ఫోటో పంపండి అని చెప్పి. చాలా పంపించారు, అందులో నాకు ఒక మోడల్ నచ్చింది, అదే మోడలు కుట్టండి అని చెప్పాను అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసి పంపిస్తున్నానండి. ఇక శారీకి ఫాలు కుచ్చులు కూడా వేసేయమన్నానండి. అయితే శారీ ఫాలు వాళ్ళు మిషన్ మీద వేస్తారట.
జిగ్జాగ్తో కానీ మామూలు సాదా కుట్టు కానీ మిషన్ మీదే వేస్తామండి అని అన్నారు. నాకు మిషన్ కుట్టు అంత ఇష్టం ఉండదండి. ఎస్పెషల్లీ పట్టు చీరలు ఇట్లాంటి చీరలకి హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది. సరే శారీ ఫాల్ నేనే వేసుకుంటానులేండి అని చెప్పాను. ఇక శారీ ఫాల్ మాత్రం మళ్ళీ నేనే కుట్టుకోవాలి టైం చూసుకుని. మొత్తం కడుగుళ్ళు పని ఈవేళ అంతాని. ఇదిగో ఈ పైన తెలగపిండి వంపేసి ఇదిగో ఇదంతా చూడు, అదే ఆ సర్ఫ్ చీపురుతోనే అని. ఆవులు రాగానే సరికాదండి, ఆవులు వస్తే ఆనందమే అందరికీను. కానీ కొంచెం పని కూడా ఉంటుంది, మనుషులు ఉండాలి, చేసేవాళ్ళు ఉండాలి కంపల్సరీ. లేకపోతే చక్కగా గోశాలకు వెళ్ళిపోయి మీరు గోవులకి ఏమన్నా పెట్టండి. అంటే అందరికి ఇట్లా వీలు అవ్వకపోవచ్చు కదా, అందుకని చెప్తున్నా. గోశాలకు వెళ్ళారనుకోండి, గోవుకి పెట్టామన్న ఆనందం ఉంటుంది మనకి, ఈ పనులు ఇవన్నీ కూడా ఏమేమి ఉండవు. ఇంటికి వస్తే మాత్రం కొంచెం పని అయినా సరే అండి, ఇంటికి వస్తే చక్కగా వాటిని చూసి పంపించండి, చాలా మంచిదండి. అది మనకి కాలక్రమేణా తెలుస్తూ ఉన్నదనమాట. ఆ గోవులు ఆషామాషిగా రావండి, వచ్చినవి అంటే మాత్రం ఇక మనం తిరిగి చూసుకోక్కర్లేదండి. ఏం పనులు ప్రారంభించినా ముందు వచ్చేయాలి. కర్రావు చూసారా అండి ఎంత ఉందో, ఆంబోత్ అంత ఉంది, పెద్దది. ఉండమ్మా వస్తున్నాను. మంచి జాతి గలది. ఉండమ్మా, తెలగపిండి నానబెట్టాను, తెస్తాను. ఇది కొత్తదండి ఏదో, ఏమండి లోనకు వచ్చేస్తాయి, అవి చెప్పుకుంటాయి ఆవులు. నరసమ్మ వస్తుందా చూడు. పర్లేదులే వచ్చినాను, ఇంకా వద్దులే అమ్మ, అక్కడే ఉండు, తెస్తాను నీకు. ఉండు, ముందు అవి తినమ్మా. అమ్మ ఇదిగో, అది కూడా తిను. అది చూడు ఎలా నాకి తింటుందో. ప్రమిదల్లో బెల్లము అన్నీ కలుపుతాం కదా, పిండి ప్రమిదల్లో అవి. తినమ్మా, అది నచ్చిందా? సెగలాగా వస్తుందండి, వేడి వస్తుందండి. ఎంత పడుకుని వచ్చిందంటారే. ఎంత మంచి జాతి కలది, ఎంత జాతిగా లాభం మనం పెంచగలమా అసలు ఇంట్లో? చూడండి అలా వచ్చి కుమ్మంలోకి. ఎవరు చెప్పారమ్మా నీకు? ఇది కొత్తదండి, ఇది ఈ కర్రావు. ఎంత కర్రావు వస్తుంది కానీ ఇది కాదు, చిన్నది వస్తుంది. నైస్గా ఉన్నది స్కిన్ కూడా. అమ్మా నర్సమ్మా కొంచెం నీళ్ళు నచ్చలాగా అంటుండేదో, దాని మీద పడినట్టు నీళ్ళు పడితే పారిపోతాయి. వెళ్ళా అమ్మ, వెళ్ళిరా, రేపురా, సరేనా? నరసమ్మకి అక్కడ ఆగిపోయింది, నరసమ్మ నీళ్ళు తెచ్చుకోకుండా. అమ్మ అంటే అదిగోండి వెళ్ళిపోయింది. రేపురా అమ్మ, వెళ్ళు, ఇవాళకి వెళ్ళి రేపురా. ఈ కడుగుళ్ళు పనిలో ఉన్నాం మేము, వెళ్ళు.